గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. సిపిఆర్ సంజీవిని విద్య గురించి తెలుసుకుందాం. ఇటీవల డ్యాన్స్ చేస్తూనో వ్యాయామం చేస్తూనో ఆటలాడుతూనో ఉన్నట్టుండి గుండె స్తంభించి కుప్పకూలిపోతున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి ఘటనలు మనం ఎన్నిటినో చూస్తున్నాం. గుండె స్తంభిస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లే వ్యవధి కూడా ఉండదు. సత్వరం స్పందించకపోతే ప్రాణాలు నిలపటం కష్టమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుప్రక్కల వారు, బంధువులు, సహోద్యోగులు, ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ సిపిఆర్ ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి స్పృహ తప్పితే, శ్వాస ఆడకపోతే, గుండె కొట్టుకోవటం ఆగిపోతే ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్లే. కానీ అలాంటి మనిషిని కూడా తిరిగి స్పృహలోకి తీసుకువస్తే, తిరిగి శ్వాస ఆడేలా, గుండె కొట్టుకునేలా చేస్తే, పైగా ఆ విద్య మన చేతిలోనే ఉంటే అద్భుతం కదా. పోయే ప్రాణాలను నిలబెట్టే సంజీవిని విద్యగా సిపిఆర్ను చెప్పుకోవచ్చు. ఇది అత్యవసర ప్రాథమిక చికిత్స. మన దేశంలో ఏటా సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మంది హఠాత్తుగా గుండె స్తంభించటం మూలంగా మరణిస్తున్నారు. వీరిలో చాలామంది 50 ఏళ్లలోపు వారే. గుండె స్తంభించిన వారు హఠాత్తుగా కుప్పకూలుతుంటారు. చాలామంది దీనిని గుండెపోటుగానే భావిస్తుంటారు. అయితే ఇవి రెండు వేర్వేరు సమస్యలు. గుండెపోటు సాధారణంగా ఛాతీ నొప్పితో మొదలవుతుంది. ఆసుపత్రికి వెళ్ళటానికి కాస్త సమయం ఉంటుంది. అదే గుండె స్తంభించడం ఉన్నట్టుండి ముంచుకొస్తుంది. ముందస్తు లక్షణాలేమీ ఉండవు. కొందరిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించినప్పటికీ అవి తెలుసుకునేసరికి సమయం మించిపోతుంది. గుండె లయ అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. కొన్నిసార్లు గుండెపోటు మూలంగాను గుండెలయ దెబ్బతిని గుండె హఠాత్తుగా ఆగిపోవచ్చు. గుండెపోటు బాధితుల్లో గంటలోపు ప్రాణాలు పోవటానికి ప్రధాన కారణం అదే. ఇక్కడే సిపిఆర్కు ప్రాధాన్యం పెరుగుతోంది. సత్వరం దీనిని ఆరంభిస్తే చాలామందిని కాపాడుకోవచ్చు. గుండె హఠాత్తుగా ఆగినప్పుడు మెదడుకు, ఇతర కీలక అవయవాలకు రక్తం సరఫరా కాదు. దీంతో నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది. 3 సెకండ్ల కన్నా ఎక్కువసేపు మెదడుకు ఆక్సిజన్ అందకపోతే స్పృహ తప్పుతారు. వెంటనే సిపిఆర్ చేస్తే జీవించే అవకాశం 2 3 పెరుగుతుంది. వీలైనంత త్వరగా మెదడుకు రక్తం సరఫరా అయితే నాడీ కణాలు దెబ్బతింటము తగ్గుతుంది. కొన్నిసార్లు శ్వాస ఆగిపోయినా గుండె కొట్టుకుంటూ ఉండవచ్చు. నీటిలో మునిగిపోయిన వారిలో ఇలాంటిది చూస్తుంటాం. నిల్వ ఉన్న ఆక్సిజన్ను వాడుకుంటూ గుండె కాసేపు నెట్టుకుంటూ వస్తుంది. మింగిన నీటిని బయటకు రప్పించి నోట్లో నోరు పెట్టి గాలిని ఊదితే బతికి బట్ట కట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కార్డియాక్ అరెస్టులో గుండెతో పాటు ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. ఇక్కడే సిపిఆర్ ఆవశ్యకత చాలా ముఖ్యంగా ఉంటుంది. ఛాతీ మీద చేత్తో బలంగా నొక్కటం, నోట్లో నోరు పెట్టి గాలిని ఊదటం ఇందులో కీలక అంశాలు. ఛాతీ మీద చేత్తో నొక్కినప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. నోటి నుంచి గాలిని ఊదినప్పుడు శ్వాస అందుతుంది. ఇలా ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు రెండిటికి పునరుజ్జీవం కలిగిస్తుంది సిపిఆర్. చాలా వరకు గుండెలోని విద్యుత్ వ్యవస్థలు గాడి తప్పటం వల్లనే సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. గుండెలో ఏవి నోడ్, ఎస్వి నోడ్, హిస్పర్కంజీ వ్యవస్థలు విద్యుత్ ఉత్పత్తి, ప్రసరణకు మూలం. ఎస్వి నోడ్ ఆగిపోతే మెదడుకు ఆక్సిజన్ అందక వెంటనే స్పృహ తప్పుతారు. వీరికి కొద్ది నిమిషాల సేపు సిపిఆర్ చేస్తే ఏవి నోడ్, పర్కంజీ వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. ఏవైనా గుండె లయ సమస్యలున్నా కుదురుకుంటాయి. గుండె తిరిగి కొట్టుకోవటం మొదలవుతుంది. అంత సమర్థంగా కాకపోయినా ఎంతో కొంత రక్తాన్ని పంపు చేస్తుంటుంది.
గుండె తనంత తాను కొట్టుకోకపోయినా కూడా చేత్తో ఛాతీని నొక్కటం వల్ల గుండెలోంచి రక్తం పంప్ అవుతుంది. దీంతో మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. స్పృహలోకి రావటానికి వీలు కల్పిస్తుంది. నోటితో గాలిని ఊదితే కృత్రిమ శ్వాస కల్పించినట్టు అవుతుంది. ఇది మరింత త్వరగా కోలుకోవటానికి తోడ్పడుతుంది. ఎవరిలోనైనా గుండె తిరిగి కొట్టుకోకపోయినప్పటికీ అంబులెన్స్ వచ్చేంత వరకు ప్రాణాలైనా నిలుస్తాయి. అంబులెన్స్లో గుండెకు షాక్ ఇచ్చే డిఫిబ్రిలేటర్లు, కృత్రిమ శ్వాసను అందించే యాంబూ బ్యాగ్, అత్యవసర మందులు ఉంటాయి. వీటితో చికిత్స చేస్తే పూర్తి స్థాయిలో కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ప్రాణాలు నిలపటానికి సిపిఆర్ తోడ్పడుతుంది. సిపిఆర్ని ఎలా చేయాలి? ఎవరైనా ఉన్నట్టుండి స్పృహ తప్పి కూలిపోతే ముందుగా చుట్టుపక్కల ప్రమాదకర పరిస్థితులున్నాయేమో పరిశీలించాలి. వాహనాలు దూసుకొచ్చే అవకాశం ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఉన్నట్టుండి కుప్పకూలితే ముక్కు దగ్గర చేతి వేళ్లు పెట్టి గమనించాలి. దీంతో శ్వాస ఆడుతుందో లేదో తెలుస్తుంది. మణికట్టు దగ్గర వేళ్లతో తాకి నాడిని గుర్తించవచ్చు. ముందుగా స్పృహ తప్పిన వారి భుజం తట్టి ఏమైంది, ఎలా ఉన్నారని గట్టిగా అడగాలి. ఏమాత్రం స్పందించకపోయినా అంబులెన్స్కు ఫోన్ చేయాలి. తరువాత స్పృహ తప్పిన వారిని జాగ్రత్తగా వెళ్ళకిలా పడుకోబెట్టాలి. వారి ఛాతీ పక్కన కూర్చోవాలి. చుబుకాన్ని కాస్త పైకి ఎత్తి నోటిని తెరవాలి. లోపల ఆహారం, వాంతి వంటివేమైనా అడ్డుగా ఉన్నాయేమో గమనించాలి. అలాంటివేవైనా కనిపిస్తే అవి వదులుగా ఉంటే బయటకు తీయాలి. వదులుగా లేకపోతే బయటకు తీసే ప్రయత్నంలో మరింత లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇక మూడవది, ముక్కు ముందు వేళ్లు పెట్టి చూడాలి. నోటి వద్ద కాసేపు చెవి ఆనించి వినాలి. శ్వాస తీసుకుంటుంటే వీటితో తెలుస్తుంది. శ్వాస ఆడకపోతే సిపిఆర్ వెంటనే ప్రారంభించాలి. ఒకవేళ శ్వాస తీసుకుంటున్నట్లయితే సిపిఆర్ చేయవద్దు. ఇక నాలుగవది, ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్ల మధ్యలోకి జొనిపి కింది చేయి అరచేయిని స్పృహ తప్పిన వారి ఛాతీ మీద మధ్యలో ఆనించాలి. మోచేతులను వంచకుండా కిందికి కనీసం 2 అంగుళాల లోతు వరకు నొక్కి ఆ వెంటనే సడలించాలి. ఇలా వేగంగా నిమిషానికి కనీసం 100 సార్లు ఛాతీని నొక్కాలి. కిందికి నొక్కి సడలించినప్పుడు ఛాతీ పైకి లేచేలా చూసుకోవాలి. పిల్లలకైతే ఒక చేత్తోనే నొక్కాలి. శిశువులకైతే చూపుడు మధ్యవేలితో నొక్కాలి. శిశువులకు 1.5 అంగుళాల లోతు వరకే నొక్కాలి. ఇక నోటితో శ్వాస. గొంతులో ఏది అడ్డు లేదని నిర్ధారించుకోవాలి. చుబుకాన్ని కాస్త పైకి ఎత్తి తలను వెనక్కి వంచాలి. ముక్కును పట్టుకొని నోట్లో నోరు పెట్టి బలంగా గాలిని లోపలికి ఊదాలి. దీంతో ఛాతీ పైకి ఉబుకుతుంది. 30 సార్లు ఛాతీని నొక్కిన తరువాత 2 సార్లు నోటితో గాలిని ఊదాలి. సాయం చేయటానికి 2 వ్యక్తులు అందుబాటులో ఉన్నట్లయితే ఒకరు ఛాతీని నొక్కటం, మరొకరు నోటితో గాలిని ఊదటం మంచిది. ఒకవేళ 2 సార్లు గాలిని ఊదినా ఛాతీ పైకి లేవకపోతే గొంతులో ఏదో అడ్డుపడి ఉండవచ్చునని భావించాలి. కేవలం ఛాతీని నొక్కినా ఫలితం కనిపించవచ్చు. కానీ నోటితో గాలిని లోపలికి ఊదితే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా స్పృహ తప్పిన వారు శ్వాస తీసుకోవటం ఆరంభించేంత వరకు లేదా అంబులెన్స్ వచ్చేంత వరకు 30 సార్లు ఛాతీని నొక్కి 2 సార్లు నోటితో గాలిని ఊదటం కొనసాగించాలి. దీనిని పద్ధతిగా చేయాలంటే సిపిఆర్ను పద్ధతి ప్రకారం చేస్తేనే సమర్థంగా పనిచేస్తుంది. గుండె మామూలుగా 60 నుండి 70 సార్లు కొట్టుకుంటుంది. ఛాతీని కూడా అంతే వేగంతో నొక్కవలసి ఉంటుంది. సిపిఆర్ చేసేటప్పుడు సాధారణంగా నిమిషానికి 100 నుంచి 120 సార్లు వేగంగా నొక్కుతుంటారు. అయితే మరీ బలంగా నొక్కితే పక్కటెముక విరిగే ప్రమాదం ఉంది. అందుకే వైద్య సిబ్బందికి మనిషి బొమ్మతో శిక్షణ ఇస్తుంటారు. ఇప్పుడు ప్రజలకు చాలా చోట్ల సిపిఆర్ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. దీన్ని పద్ధతిగా నేర్చుకుంటే అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది.
ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం మనకు దక్కుతుంది. ఈరోజు మనం సిపిఆర్ సంజీవని విద్య గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.